Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. హాఫ్ టమాటోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న సైజ్ క్యారెట్ ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ లో ఫైబర్, కోలిన్, విటమిన్ సి ఇంకా విటమిన్ బి ఉన్నాయి. ఇది బేబీ బ్రెయిన్ ఇంకా స్పినల్ కార్డ్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు క్యాలీఫ్లవర్ గ్యాస్, ఎలర్జీ ఇంకా స్టమక్ పెయిన్, స్టమక్ అప్సెట్, డయేరియా, వామిటింగ్స్ ఇలాంటి సెన్సేషన్ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత క్యారెట్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 3 or 4 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.